హలో అండి. మధ్యాహ్నం లైవ్లో చికెన్ పచ్చడి తయారు చేసే విధానం పెడతా అన్నాను. మాకైతే చికెన్ పొయ్యి మీద పెట్టేసరికి కరెంట్ అయితే పోయింది. మళ్ళీ కరెంట్ ఇప్పుడే వచ్చింది. అయితే ఇక్కడ చికెన్ ఒక అరకేజీ తీసుకున్నాను. ఇదిగో మీకు కనిపిస్తుందేమో, ఇదంతా అరకేజీ అండి. బోన్లెస్ ఇది. అక్కడక్కడ కొంచెం లైట్గా ఉంటే బాగుంటుందని తీసుకున్నాను. ఇందులో పసుపు, లైట్గా ఉప్పు కూడా వేసి మనం వాటర్ వచ్చేదాకా కూడా కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అనేది దిగిపోవాలండి మొత్తం. చూడండి, మనం ఏ నూనె వేయని అవసరంలా. చూస్తున్నారు కదా. దీనికి ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను, చూడండి ప్రతి ఒక్కరు. తడి ఉండకూడదండి చికెన్లో ఎప్పుడు కూడా మనం ఇంట్లో. ఇదిగోండి, ఇక్కడ వచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2-3 స్పూన్లు ఉంటుంది. ఇది ఫుల్గా ఇది, ఓకేనా. అల్లం పేస్టు, అలాగే గరం మసాలా, ఇదేమో పచ్చికారం తగినంత, అంటే 3 స్పూన్ల పడుతుంది అరకేజీలో. ఇది సాల్ట్, ఓకేనా. ఒక 3-4 నిమ్మకాయలు పడతాయి. అలాగే నేను ఇక్కడ మా ఇంట్లో వచ్చి ఫ్రీడమ్ నూనె వాడతానండి. ఫ్రీడమ్ నూనె అయితే ఇప్పుడు దీనికి బాగోదు. దీనికి చికెన్ పచ్చడి ఫ్రీడమ్ నూనె అయితే బాగోదండి. అందరికీ చెప్తున్నాను, ఫ్రీడమ్ నూనె బాగోదు. ఏ పచ్చడికైనా పల్లి నూనె కదా మనకు కావాల్సింది. ఇదిగోండి, ఇది నేను గానుగ కాడ తీసుకొచ్చాను. మీకు కనిపిస్తుందో లేదో, గానుగ కాడ తీసుకొచ్చాను, ఓకేనా. ఇది అరకేజీ నూనె అండి. అయితే అరకేజీ కూడా మనకు పట్టదు. ఇది కొంచెం చింతపండు అయితే ఇందులో వేసుకుంటున్నాను అంతే. బాబు ఎందుకు అలా చేసేస్తాడు ఎత్తపోయేసరికి. ఇప్పుడు చూద్దామండి అట్లా వాటర్ ఎలా వచ్చిందో అనేది. చూసారు కదా, ముక్కకి తడి అనేది లేకుండా మనం చేసుకోవాలి. కొంచెం తడి అయితే ఉంది. చికెన్ పచ్చడి అంటే అందరికీ వచ్చు, రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. మనం ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేయకూడదు, మంట పెద్ద మంట పెట్టేయకూడదు. చిన్న మంట పెడితేనే ముక్క గట్టిగా ఉంటుంది. ఇందులో పసుపు వేసాను, లైట్గా ఉప్పు కూడా వేసాను. అయితే మనం ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలండి, ఓకేనా. చూడండి, ఒక పక్క అయితే ఆయిల్ పెట్టేశాను. దీని ప్రాసెస్ ఏంటనేది మనం ఇక్కడే ముక్క డ్రై అయిపోవాలి. మనకి ఆయిల్ లేని ముక్క డ్రై అయిపోవాలి మెయిన్ మనకి. అది పెద్ద ప్రాసెస్ కాదు, ఇది పెద్ద పని కాదు. మనం కూర ఎలా వండుకుంటామో అంతే, బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఒక పక్కన ఆయిల్ పెట్టేసానండి. మరి ఆయిల్ కట్టేసుకుందాం, ఎందుకంటే వేడెక్కుద్ది కడాయి. అందరూ చూడండి, చూసి నా వంట ఎలా ఉందో అని కామెంట్ చేసేయండి. ఇప్పుడు కామెంట్ కూడా కావాలంటే ఇందాకే చూశాను, చూసారు కదా. ఇలా తడి అనేది ఉండకూడదు, ముక్క సాఫ్ట్గా అయిపోవాలి మనకి. ఈ తడి లేకుండా ఉంటే పచ్చడి 3 నెలలు 4 నెలలు ఉంటుందండి, ఓకేనా. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. దీన్ని పెద్ద విచిత్రం అయితే కాదు. అందరూ చూడండి, చూసి నేర్చుకోండి ప్రతిదీ కూడా. మా అబ్బాయి కోసం ఇది తను చేయమంటున్నాడు ఎప్పటి నుంచో, నేనేం బద్దకిచ్చాను. చూసారా, తడని ఎక్కడైనా కనబడుతుందో మీకు. కొవ్వు లాంటిది చికెన్ తీసుకోకూడదు ఇక్కడ. మనం కొవ్వు అనేది మనం చికెన్ తీసుకోకూడదు. మీకు ఇంకా లైట్గా తడి కనిపిస్తుంది అనుకుంటున్నాను, అది కూడా ఇంకిపోవాలి. ప్రతి ఒక్కటే మేము ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఎలా సబ్స్క్రైబ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
సబ్స్క్రైబ్ చేయడం కాదండి, సబ్స్క్రైబ్ ఒక్కోసారి డిలీట్ చేసేస్తున్నారు, చేసి నేను చూస్తున్నాను, అలా చేయొద్దు. ఇప్పుడైతే ఒక పక్క ఆయిల్ పెట్టుకున్నాం, ఒక పక్క డీప్ ఫ్రై సరిపడా ఇచ్చేసుకున్నాం కదా మనం. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క టీ కూడా పెట్టేసుకుంటానండి. మీ అందరూ నేర్చుకుంటారనే నేను ఇప్పుడు చేస్తున్నానండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. రాదు అని మనం డబ్బులు పోసి కొనేసుకుంటూ ఉంటాం, అలా ఎవ్వరూ చేయొద్దు కూడాను. ఓకేనా? పల్లీ నూనె అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకు. ఏదైనా గానుగ నూనె అండి. మంచి టేస్ట్గా ఉన్నా లేకపోయినా గానుగ నూనె మన కళ్ళ ముందే పల్లీలు ఆడి మరీ ఇస్తారు. ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని ట్రై చేయండి, బ్యాచులర్ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక పక్క టీ పెడుతున్నాను, హెడేక్ బాగుంటుంది. మీకు ఇక్కడ పంచదార అలాగే టీ పొడి చూసారా ఎంత వేస్తున్నాను, 1 స్పూన్ చాలు. ఓకేనా? కొంచెం వాటర్ అయితే పోస్తాను. మరీ చక్కగా అయినా టీ తాగకూడదండి మనం. ఇప్పుడు చికెన్ మనం ఇప్పుడు చికెన్ దింపేసుకొని ఇదిగోండి చక్కగా డ్రై అయ్యింది. చూసారా ముక్క మనకి తడి లేకుండా ఉంది. ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి. నేను అక్కడక్కడ బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను, చూసారు కదా. అదిగోండి ప్రతి ఒక్కరు బోన్లెస్ చికెన్ తెచ్చుకొని చక్కగా తడి లేకుండా మనం ఆయిల్ లేకుండానే మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని ఇది ఆయిల్ ఇప్పుడు మరగబెట్టుకున్నాను కదండి, నేను ఈ ఆయిల్లో పెట్టేశాను. చూడండి మనం బయట 300-400 పెట్టి ఒక పావు కేజీ కొంటున్నాం, కానీ ఒక అర కేజీ చికెన్ తెచ్చుకొని చూడండి, ఇంటందరూ కూడా కలిసికట్టుగా తింటారు. ప్రతిదీ కూడా మనం ముందుకు వస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. 100 రూపాయలు ఉందని మనం కొనేసుకొని తినేస్తే ఎలాగండి? ఒక మాట చెప్పండి, ప్రతిదీ నేర్చుకోండి మీరు కూడా నాతో పాటు. ఇప్పుడు ఈ డ్రైయింగ్ చికెన్ని మళ్ళీ ఈ ఆయిల్లో మనం వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను ఆయిల్ పెట్టేశాను, ముందుగానే వేడెక్కింది, చూసారు కదా. చూడండి ముక్క మీకు చూపిస్తున్నాను, తడి లేదు చూసారా. తడి లేకుండా చేసుకోవాలి ఎప్పుడు కూడా. దీన్ని మన బ్రౌన్ కలర్ అంటాం కదా, అదే తెలుగులో గోల్డ్ కలర్ అంటారు, బ్రౌన్ కలర్ అంటారు, మీ ఇష్టం. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. పల్లీ నూనె అలా నురగొస్తుందండి, చూసారా. స్మెల్ కూడా మంచి స్మెల్, నూనెలో ఏగుతాయి. దాని టేస్టే వేరండి. ముందు పల్లీ నూనె అనేది దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఏదైనా మనం తోటకూర ఫ్రైకి కూడా పల్లీ నూనె చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది అసలు. చూసారా ఆయిలే మంచి స్మెల్, దీనికి చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఇట్లా నురగ చేయాలండి, నురగ అనేది వస్తే మనకి నీరు అనేది ఉంటుంది చికెన్లో. అది అట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపేసుకోవాలి. చూసారు కదా గోల్డ్ కలర్లో ఎలా వస్తుంది, అట్లా వచ్చేయాలి. దీనికి టేస్ట్ ఎప్పుడు నూనె మరిగించిన
పల్లి నూనె మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటే మనం వేడి చేసుకోవచ్చండి. అలా చికెన్ పచ్చడి కోసం నేను చూసారా అట్లా నురగా ఇది వచ్చేస్తాను. నురగ అనేది కూడా వచ్చేయాలి. పిల్లలు కేకలండి, ఏం కాదు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పక్కన వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోండి. బయటికి వెళ్ళిపోయింది బహుశా, బయటికి వెళ్ళిపో. ఇంట్లో ఆటలు కాదు, బయట ఆడుకోండి. అటు వెళ్ళిపోయింది, బయట ఆడుకోండి వెళ్ళి. చూసారు కదా ఎలా బ్రౌన్ కలర్లో వస్తుందో. ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి మనకి ముందు. చాలామంది చికెన్ వేగక ముందే అల్లం వేసేస్తున్నారు. అలా కాదండి, చికెన్ వేసిన తర్వాతే మనం మామూలుగా మగ్గబెట్టుకున్న చికెన్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని తర్వాత అది తీసేసి అల్లం వేసుకోండి. దానికి పచ్చి వాసన పోతుంది. ముందుగా వేసేసి చికెన్ వేసేసి అది తినడానికి కూడా మనకి నోటికి బాగోదు. ఓకేనా? ఇక్కడ డ్రై అయిన చికెనే మనకి నిలవ ఉంటుంది కాబట్టి మాకైతే ఒక 2-3 రోజుల్లో అయిపోతుందండి ఇది. ఎందుకంటే మేము ఇష్టంగా తింటాం. అన్నంలో ఆవకాయ పచ్చడి ఒకటి, చికెన్ పచ్చడి ఒకటి మా ఇంట్లో మేము తింటామండి. ఓకేనా? చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. మీకు చూపిస్తాను ప్రతిదీ. ఒక పక్కన టీ పెట్టాను, ఒక పక్కేమో ఇది చూసి అందరూ నేర్చుకుంటున్నామంటే బాగా. ఓకేనా? దానికి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్టు, నిమ్మకాయ రసం కూడా తీసేసుకుందాం మనం ఇక్కడ. అదేం మారదండి, అలా దాంట్లోనే ఉంచాలి ప్రతిదీ. అది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసరికి నేను తీసేసి మళ్ళీ అల్లం వేస్తాను. చూడండి, ఎప్పుడు ముందు అల్లం వేయద్దు, నాకు తెలిసినట్టు చెప్తున్నాను. ఎందుకంటే అల్లం పచ్చి వాసన పోతుంది కానీ ముక్క మాత్రం నీటి కిందలా వచ్చేస్తుంది. నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను, మీకు చూపించాను కదా ఆల్రెడీ వీడియోని. అయితే ఈ పెద్దకాయల రసం ఎంత గ్లాస్ నిండా వచ్చేసి ఇలా చూద్దామండి. దీనికి మెయిన్ చికెన్ పచ్చడికి నిమ్మకాయ, గరం మసాలా టేస్ట్, ఇంకా అన్నీ మన ఇంట్లో దొరికాయి. మసాలా కూడా మీకు నేను ఏంటి దీని ప్రాసెస్ అనేది, అసలు మసాలా ఎలా చేసుకుంటే స్మెల్ వస్తుంది అనేది చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, అలా చేయకూడదు. 10 మందికి ఉపయోగపడేదే కదా అందరూ. చూసారా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. చక్కగా వచ్చింది, భలే ఉందండి. చూసారు కదా బ్రౌన్ కలర్లో. ఇంకొంచెం ఏగినా సరే ఫ్రై అనేది అవ్వదు మనకి. చూపిస్తాను మీకు మళ్ళీ తీసేస్తాను. ఇంకా ఇప్పుడు అదే బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి కదండి. ఒక దాంట్లో తీసేసుకుందాం మనం. ప్రతి ఒక్కరు చూసారు కదా, అదండి ఇట్లా రావాలి బ్రౌన్గా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని స్టవ్ కింద పెట్టుకొని తీసేసుకుంటున్నాను. ఎందుకంటే అల్లం వేసేటప్పుడు మొహమ్మే పడుతుంది, జాగ్రత్త. మళ్ళీ మీకు చెప్పలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది ఇవ్వాలి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. మీ ముందుకు ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తాను. ఇంకా నాకు తెలిసిన పికిల్స్, వెజిటేరియన్ పికిల్స్ కూడా నేను చూపిస్తాను, ఎలా పట్టుకోవాలో ఏంటో అని. ఓకేనా? ఇదిగోండి మొత్తం కూడా నేను పళ్ళలో తీసేసుకున్నాను. చూసారు కదా, ఇదిగోండి చికెన్ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి అల్లం నేను వేసేస్తున్నాను. ఇది ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదా, ఇక్కడ వేసేసుకోండి. పచ్చి వాసన అనేది ఇందులో పోతుంది. నూనె బాగుంటేనే మనకి ఏదైనా వంటకం బాగుంటుంది. ఫ్రీడమ్ నూనె వంటకు తప్ప పచ్చళ్ళకి పనిచేయదు, నాకు తెలిసిన వరకు చెప్తున్నాను.
ప్రతి పచ్చడికి అయితే పనిచేయదండి చేయడంలోని. అలాగే ఇప్పుడు మనం 4 నిమ్మకాయలు తీసుకున్నాం. చూసారా నాకు ఎంత రసం వచ్చిందో, మీకు కనిపిస్తుంది కదా. 3 నిమ్మకాయలు సరిపోతాయి. ఇంకా నేను ఒక బద్ద కూడా ఉంచేసాను 3 నిమ్మకాయలు. మీరు 3 నిమ్మకాయలు తీసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీమేడ్గా కొనమాకండి, ఎందుకంటే మళ్ళీ కడుగుతారో శుభ్రంగా లేదో అనేది మనకు తెలియదు. ఇంట్లో మిక్సీ ఉంటుంది, 2 నిమిషాల పని. చూసారు కదా, గ్రేవీకి ఇలా మెత్తగా ఆడుకోవాలి. నేను ఒక దగ్గర చూసానండి, అంత ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. అలాగే నూనె సరిపోతే ఇక్కడ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ చికెన్ వద్దులేదు, నేను కారం అయితే వేస్తున్నాను. మొత్తం పడుతుంది వేస్తేనండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది పడుతుంది, కొంచెం తగ్గిద్దాం, చాలా పోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఓకేనా, ఇదండి చూసారు కదా. ఆల్రెడీ ఒక 5 నిమిషాల నుంచి దీన్ని దింపేయవచ్చు మనం. మెయిన్ దీనికి ఇప్పుడు చక్కగా కారం ఎక్కువ అనుకుంటారేమో, కారం ఎక్కువ అవ్వదు. ప్రతిదీ దగ్గరగా చూసుకోండి మీరు. ఉప్పు సాలపోతే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయిన తర్వాత మనం నిమ్మకాయ రసం ఒక్కటే పిండుకోవాలి. లాస్ట్న మనం చూస్తున్నారు కదా మన ఛానల్ని, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి. పైన మీకు లైట్గా నూనె కూడా వస్తుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇట్లా ట్రై చేయండి అందరూ కూడా. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయకూడదు. ఏ వంటకానికైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గిన్నెలకైతే అతుక్కుపోతుంది తప్ప మనం వేయకూడదు. ఇక్కడ నూనె అయితే ఇంకా కొంచెం పడుతుంది నాకు, ఎందుకంటే నేను నూనె సరిపడా వేసుకున్నాను. ఓకేనా, నూనె ఇంకా కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నూనె బాగుంటేనే ఇది బాగుంటుంది. అలాగే గరం మసాలా కూడా వేసేద్దాం మనం ఇప్పుడు నూనె వేడెక్కాక. చూస్తున్నారుగా, మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో. చూసారుగా అలా నొరగ ఎలా వస్తుందో ఒక్కసారి చూసారా. ప్రతిదీ నొరగొచ్చేయాలి. ఇప్పుడు దీనికి లాస్ట్గా గరం మసాలా పడుతుందండి, ఎంత పడుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి మన ఛానల్లో. అందరూ చూస్తున్నారు, నేను అసలు లైవ్ పెట్టినప్పుడు చాలామంది చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. అబ్బా స్మెల్ అదిరిపోతుంది కదా, మీకు వస్తుందో లేదో నాకైతే ముక్కు. అబ్బా అబ్బా చక్కగా ఎంత బాగుందండి. మా ఇంట్లో వదలమండి స్మెల్ సూపరు. నా పక్కింటి వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఏంటా అని. ఆల్రెడీ పిల్లలు వచ్చి చూసి వెళ్ళిపోయారు. పిల్లలకి వేద్దాం కొంచెం తర్వాత. ఇప్పుడైతే కొంచెం చల్లారేకి మనం ఆయిల్ అనేది నిమ్మకాయ రసం వేసుకోవచ్చండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి. మీకు వీడియోలోని సౌండ్ అనేది వస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను మైక్ అనౌన్స్ చేయడం లేదు ఇక్కడ. వీడియోలోని మైక్ అనేది నేను అనౌన్స్ చేయట్లేదండి, మామూలుగా నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే బయట సౌండ్ అది లేదు అదనమాట. టీ చల్లారిపోయింది ఇక చాలండి. చూసారు కదా చక్కగా అన్నీ ఇట్లా. మీకు వీడియో పైకి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను. ఇదిగోండి అసలు ఎంత నొరగ వస్తుందో చూసారా. ఆ నొరగంతా కవర్ చేసేయాలి మనం. అబ్బా చూద్దాం ఉప్పు సరిపోయిందో చూద్దాం ఇప్పుడు మనం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కట్టేసుకోవచ్చండి. నొరగైతే వచ్చింది. ఇప్పుడు మనం కట్టుకున్నప్పుడు ఆల్రెడీ నూనె పైకి వచ్చేస్తుంది. మనం నూనె ఎక్కువ వేసుకున్నాం. ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది పచ్చళ్ళలో మనకి. ఉప్పు పడుతుందండి కొంచెం, ఎందుకంటే నేను ఇందాక తక్కువే వేసాను. చూసారుగా ఇంత పడుతుంది మళ్ళీ మనకి.
ఇప్పుడైతే కట్టేస్తున్నానండి, ఆల్రెడీ కరిగిపోద్ది. స్టవ్ అయితే కట్టేసానండి. జస్ట్ అలా ఉంచి కొద్దిగా వేడి చల్లారుతున్నప్పుడు నిమ్మరసం వేసేస్తే సరిపోతుందండి. చూసారు కదా, మనం తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెడదాం. సారీ, లాస్ట్న మాత్రం ఇదిగోండి నిమ్మరసం. ఇది నిమ్మరసం చూసారా, ఇంత. ఇది మొత్తం కాయలు 3 నిమ్మకాయలండి. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను, సరిపోతుంది, పెద్ద కాయలే కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్న నిమ్మకాయ బాగుంటుంది. కొద్దిగా గోరువెచ్చగా చల్లారితే చాలండి. చూస్తున్నారు కదా, ఫ్యాన్ కింద పెట్టాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఏంటి మాడిపోయింది అనుకుంటున్నారా ఏంటి పంపతీసి? చూసారు కదా మన చికెన్ పచ్చడి. నూనె అలా రావాలండి ఎప్పుడు కూడా. కొంచెం గోరువెచ్చగా ఉండాలి మనకి, అప్పుడు మనం నిమ్మరసం వేయాలి. ముందుగా అనేది వేసేసుకోకూడదు ఎప్పుడు కూడా. ట్రై చేస్తున్నాను మామూలుగా. ఉప్పు కూడా సరిపోతుంది, నేను మళ్ళీ వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు అలా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసేసుకోవడమే. ఆ నొరగ పోయేదాకా ఆయిల్ పైకి వచ్చేస్తుంది, చూసారు కదా. చికెన్ ఉంటే మీ ఇంట్లో అన్నీ ఉంటాయి ఎలాగో. ఇలా ట్రై చేయండి. చక్కగా బోన్లెస్ తెచ్చుకొని. చూశారు కదా, అది పచ్చడి అంటే. చల్లారిపోయింది ఆల్రెడీ, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. కాసేపు ఆగితే చూడండి. ఒకవేళ లేదు మనకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు నూనె మరగబెట్టి పోసుకోండి కొంచెం. నాకైతే సరిపోద్ది, నాకు తెలిసి ఇంకా నూనె పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నిమ్మరసం వేసేసుకోవచ్చు. నిమ్మరసం వేసేటప్పుడు నిమ్మగింజలు పడనివ్వకండి, చేదు వచ్చేస్తుందిగా. బాగుంటుంది చూడండి. ఇప్పుడు సరిపోతుంది, చక్కగా భలే వస్తుందండి. చక్కగా నిమ్మకాయ రసం నీళ్ళు ఉంటాయి కదా అనుకుంటారేమో, దీనికి ఏమీ ఉండదు. చక్కగా చాలా బాగుంటుంది. చూసారా ఎన్ని గింజలు వచ్చినాయి, నాకు తీసేసాను. ఇప్పుడు నిమ్మరసం వేసాక దీని రుచే అద్భుతమండి. చూసారా గ్రేవీ అదిరిపోద్ది. కాసేపు ఆగి మనం అన్నం తిందాం. మా అబ్బాయి వస్తాడు కదా, అక్కడ పెడతాను మీకు. అబ్బాయిని అడుగుదాం తిన్నప్పుడు. ఇది చూసుకున్నారు కదా, దీని రుచికి సరిపడా, చికెన్కి సరిపడా ఆయిల్, ప్రతి ఒక్కటి బాగుంటుందండి. మనం వెయ్యాలే కానీ. ఓకేనా, మీకోసం ఇప్పుడు నేను ప్రాసెస్ చేశాను, మాట ఇచ్చాను కాబట్టి.
ఏమండి చూసారు కదా చికెన్ పచ్చడి ప్రాసెస్ మొత్తం పెట్టాను. ఏమేం కావాలో చాలా సింపుల్గా పెట్టేశాను. చూడండి, మీకు దొరికేవి మీ ఇంట్లో ఉండేవి అందరూ తయారు చేసుకొని ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? మరి బాయ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.